హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామంది కామెంట్లు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ యొక్క ఆధార్ ఓటీపీ అండి. ఓకేనా, ఆధార్ ఓటీపీ అనేది సెండ్ కావట్లేదు, అట్లాగే అథెంటికేట్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు అనమాట. సో ఎందుకు ఏంటి, ఎప్పుడు అసలు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే విషయాలు కూడా అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే మనకి కొన్ని విషయాల్లో మెయింటెనెన్స్ షెడ్యూల్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. ఎప్పుడైనా కానివ్వండి మనకి మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ఏదైనా కొత్త ఆప్షన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇబ్బందులు కానివ్వండి, అంటే ఏదైనా గ్లిచ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది అనమాట. ఓకేనా, సో కొంత సమయం కూడా తీసుకొని మనకి మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ఒక 3 monthsకో 4 monthsకో అట్లాగా చేస్తుంది. ఈ మధ్య ఏంటంటే అనేక రకాల గ్లిచెస్, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఎక్కువ పెరిగిపోయారు అనమాట. సో చాలామంది ఏంటంటే ఈపీఎఫ్ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తుంటారు అనమాట. ఎట్లాంటి సందర్భాల్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో దీని కారణంగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ షెడ్యూల్ జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారండి, ఆధార్ అథెంటికేట్ అవ్వట్లేదు కదా, ఆధార్ ఓటీపీ అనేది సెండ్ కావట్లేదు, అలాగే అథెంటికేట్ అవ్వట్లేదు. సో దీనికి సంబంధించిన అంటే ఈపీఎఫ్ఓకి ఒక ఆధార్ సెటప్ అనేది ఉంటుందన్నమాట వీళ్ళ వెబ్సైట్లో. ఓకేనా, ఎందుకంటే ఆధార్ ఓటీపీ అనేది సెండ్ కావడం, దాన్ని మనం ఎంటర్ చేయడం, ఓకేనా, అది అథెంటికేట్ అవ్వాలి. అథెంటికేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటుందన్నమాట, అంటే సెక్యూరిటీ కోసమే. ఓకేనా, సో మన సెక్యూరిటీ పర్పసే. అయితే వీళ్ళు ఈ సెటప్లో టెక్నికల్ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారండి. ఓకేనా, ఈ ఆధార్ సెటప్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ సంబంధించింది, సో ఇందులో టెక్నికల్ మెయింటెనెన్స్ అనేది కొనసాగిస్తున్నారు అనమాట. అంటే ఈ సెటప్లో మనకి టెక్నికల్ మెయింటెనెన్స్ చేయడం వల్ల ఏంటంటే ఇది అన్నింటికి ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎక్కడైతే ఆధార్ ఓటీపీ రావడం, ఎక్కడైతే ఆధార్ ఓటీపీ అథెంటికేట్ అవుతుందో సో ప్రతి చోట అది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ సెటప్ని వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళు లోపాలు సరి చేస్తున్నారు కాబట్టి సో ఇది అన్నింటికి సోకుతుందన్నమాట. అన్ని సర్వీసులు అనేవి ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు పిఎఫ్ విత్డ్రా చేయాలని కానివ్వండి, లేకపోతే ఏదైనా పాస్వర్డ్ని చేంజ్ చేయాలని కానివ్వండి, ఓకేనా, ఎక్కడైనా కానివ్వండి మనకి ఓటీపీ అనేది కామన్ అనమాట. ఓకేనా, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనం మార్చాలన్నా కానివ్వండి, లేకపోతే మనము ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానివ్వండి, ప్రీవియస్ టు ప్రెజెంట్ అకౌంట్స్, ఇట్లా ప్రతి చోట ఏంటంటే మనకి ఆధార్ ఓటీపీ రావడం కానివ్వండి అట్లా. ఇప్పుడు మనకి జాయింట్ డిక్లరేషన్ కూడా కొత్తగా జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ తీసుకొచ్చారండి. చివరికి ఓటీపీ దగ్గర ఏంటంటే సో అక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ అనేది, అంటే ఒక టెక్నికల్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. మనకి అది సెంట్ కావడము, లేకపోతే అక్కడ నుంచి పేజ్ అనేది సైన్ అవుట్ అవ్వడము, ఇట్లాంటి చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయన్నమాట అక్కడ జాయింట్ డిక్లరేషన్ దగ్గర. సో ఎందుకు వస్తుంది అంటే ఇదే టెక్నికల్ మెయింటెనెన్స్ అండి. ఇది ఎప్పుడు పోతుంది అనేది మనం చెప్పలేము. ఓకేనా, సో ఎక్కడ కూడా ఈపీఎఫ్ అనేది దీని గురించి అయితే క్లియర్గా ఇవ్వలేదు. బట్ ఏంటంటే మనం కొంతకాలం అయితే వెయిట్ చేయాలి. ఏ అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ఉంటుంది. సో మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఏదో ఒక వీడియో నేను ఈపీఎఫ్ సంబంధించింది పెడుతూ ఉంటాను. ఓకేనా, ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఎప్పుడు పోతాయి, ఎప్పుడు వస్తాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడాను. ఓకేనా, సో ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇవ్వడమే నా ప్రథమ ధ్యేయము. ఓకే, ప్రస్తుతానికైతే మనకి ఏంటంటే వీళ్ళు ఆధార్ సెటప్లో టెక్నికల్ మెయింటెనెన్స్ అనేది కొనసాగిస్తున్నారంట. సో దీని కారణంగా ఇది అన్నిటికీ ఇంపాక్ట్ అవుతుంది. అన్ని సర్వీసులు అనేవి ప్రస్తుతానికి పనిచేయట్లేదు, త్వరలోనే పనిచేస్తాయి. ఓకేనా, దీనికి మేము చిందిస్తున్నామని చెప్పేసి అయితే వీళ్ళు ఒక మ్యాటర్ అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తున్నారండి. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయాలు. సో మనకి ఇష్యూస్ అనేవి త్వరగా సాల్వ్ అవుతాయి. మీరు ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే మనకి ఫేస్బుక్లో కానివ్వండి, వీళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి. ఏ ఇష్యూ వచ్చినా కానివ్వండి ఈపీఎఫ్ సంబంధించింది, సో వీళ్ళకి మీరు సెండ్ చేస్తే ఈ టెక్నికల్ టీమ్కి అనేది తెలుస్తుంది అనమాట. సో దాని కారణంగా దాన్ని ప్రాపర్గా వర్క్ చేసేలా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, చూసారు కదా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అని ఉద్దేశం చెప్తానండి. ఇంకా మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీక్ కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మనం తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.